ఇవాళ మీ వీడియోస్ చూసి ఎంతో మంది వెయిట్ లాస్ అయ్యారు అండ్ చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారు. అంటే మీకోసం స్టార్ట్ చేసింది నలుగురికి హెల్ప్ అయ్యే విధంగా మారింది. సో మీ సాటిస్ఫాక్షన్ ఏంటి? నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు నా పొట్ట ఇక్కడ ఉండేది. అవును. సో అంత సివియర్గా ఉండేది. అండ్ ఆర్మ్ ఫ్యాట్ కానీ అన్నీని టోటల్ ఒక పెద్ద సైజు గుమ్మడికాయ లాగా. ఎంత ఉండేవారండి ఒకప్పుడు మీరు వెయిట్? 115. ఈ రోజు? అండ్ ఈ రోజు వచ్చేసి 65. ఇప్పుడు జిమ్కి వెళ్తేనే వెయిట్ లాస్ అవుతారు, లేకపోతే ఇంత డైట్కి మనం ఇంత పెడితేనే కాస్ట్ ఎఫర్ట్ చేయగలిగితేనే మనకి అవుతుంది అనే ఆ మిత్ని నేను తొలగించాలని చూస్తున్నాను. ఓకే. సో బేసిక్గా ఈ రోజుల్లో ఏమవుతుందంటే అందరూ ఏంటంటే ఫుడ్డీస్ అయిపోతున్నారు, ఇంక్లూడింగ్ మీ. సో ఈ ఫుడ్ అవ్వడం వల్ల ఏంటంటే తెలియకుండా బాడీలో ఫ్యాట్ గ్రో అవుతుంది. ఫ్యూచర్లో వచ్చే ఇంపాక్ట్ ఏంటి ఇలా అవ్వడం వల్ల? ఆల్మోస్ట్ పీసీఓఎస్ లేని అమ్మాయి ఇప్పుడు ఉండట్లేదు. అవును. 3 ఇంగ్రీడియంట్స్ మీరు డైలీ ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఎలాంటి పీసీఓఎస్ ఉన్న అమ్మాయి అయినా సరే హ్యాపీగా మీకు చెప్తున్నాను. సో ఈ బెల్లీ ఫ్యాట్స్ ఇలాంటివి తగ్గాలంటే ఎనీ డేస్ టైం పడుతుంది? కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒక నెల చేసేసి నాకు తగ్గట్లేదు అనేసి అనుకుంటే కాదు. చాలామంది మెట్లెక్కేసి దిగేస్తాను, మెట్లెక్కేసి దిగేస్తే వెయిట్ లాస్ అయిపోతాం అనుకుంటారు. మెట్లెక్కి దిగద్దు, అది దాని ఇదంతా మోకాల మీద పడుతుంది, అది నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ హ్యాండ్ సైజ్తో ఒక 2 రోటీస్ ఇలాగా తీసుకోవాలి ఒక మనిషికి. 2 రోటీస్. అలాగే ఇక్కడ ఈ ఫింగర్ ఉంది కదా, ఈ సైజులో వచ్చేసి మనం ఆయిల్ యూస్ చేయాలి పర్ డే. ఇంత ఆయిల్ యూజ్ చేసి ఇంత చేస్తారు. కానీ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చా అండి. ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే ఈ రోజుల్లో మనందరం ఏం చేస్తాం, బాగా తింటాం, వెయిట్ గెయిన్ అవుతాం, అరే వెయిట్ ఇలా తగ్గించుకోవాలని చాలా డౌట్స్ పడుతుంటాం. బట్ కొంతమంది ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి మనకి వెయిట్ ఎలా గెట్ డౌన్ చేయాలి ఇలాంటి టిప్స్ చాలా బాగా అందిస్తుంటారు. అందులో చాలా ఫెమిలియర్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, ఇస్మార్ట్ అరుణ ఫిట్నెస్ వ్లాగ్స్. సో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఎవరైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈరోజు మనతో అరుణ గారు ఉన్నారు. ఫిట్నెస్ విషయంలో కానీ, డైట్ విషయంలో కానీ, హెల్త్ ఇష్యూస్లో కానీ మనం ఎలాంటి టిప్స్ తీసుకోవాలో అన్ని ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నైస్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, నిజంగా చాలా హ్యాపీ టు హ్యావ్ ఇంటర్వ్యూ విత్ యూ అండి. ఎందుకంటే జనరల్గా మేము ఇన్ఫ్లుయెన్సర్స్ను, సెలబ్రిటీస్ని ఇట్లా చేస్తుంటాం కదా, బట్ ఎంతమంది ఉన్నా సరే అదొక డిఫరెంట్ జోన్. బట్ ఇది ఒక ఎట్లా చెప్పాలంటే ఒక చూసే వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే ఇంటర్వ్యూ. సో ఒక మనిషి వెయిట్ పెరిగినప్పుడు తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మీరు ఈ వెయిట్ లాస్ వీడియోస్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ వీడియోస్ చేయాలనే దానికన్నా నేను వెయిట్ తగ్గాలి అనే ఒక రియలైజేషన్ అయితే నాకు వచ్చింది. ఓకే, మీ నుంచి స్టార్ట్ అయింది? నాతో స్టార్ట్ అయింది. అది కాస్త ఇంకొకరికి అంటే చూసేవాళ్ళు చేసేవాళ్ళు, అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అది వీడియోస్ కింద రికార్డ్ చేస్తున్నాను. బేసిక్గా ఎందుకు అంటే ఆ టైంలో నేను వీడియోస్ రికార్డ్ చేసి వాట్సాప్లో అలా షేర్ చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళే అంత హెవీ బాడీతోని నువ్వు ఎందుకు పెడుతున్నావు అనేసి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిటిసైజ్ చేశారు, ఫ్రెండ్స్ అన్నారు ఎందుకు ఇంత బాడీతో నువ్వు ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు ఇలాగా అని అనేవాళ్ళు ఉన్నారు. బట్ నాకు బేసిక్గా చెప్తున్నాను, ఈరోజు ఎవరికి చెప్పలేదు. అది నేను ఎందుకు అనుకున్నాను అంటే అలా పోస్ట్ చేస్తుంటే ఏదో ఒక రోజు నేను ఎప్పుడైనా స్టాప్ చేసేస్తానేమో అని భయం. స్టాప్ చేస్తే ఇంకొకరు క్వశ్చన్ చేస్తారు కదా మనల్ని, ఎందుకు స్టాప్ చేస్తే అయిపోయిందా, అప్పుడే నీ సరదా తీరిపోయిందా అనేసి అంటారు కదా. సో అలా అంటే మనకు వస్తుంది ఒక ఇది. సో దాంతో మనం ఎక్కడ ఆపకుండా వెళ్ళాలి అనే దీంతో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడమే ఇంకా అలాగా వీడియోస్ చేసుకుంటూ అలా వెళ్ళాను. సో వన్ పాయింట్ ఆఫ్ టైంలోని అది చూసి ప్రతి ఒక్కరు కూడా అబ్బా బాగా తగ్గుతున్నావు, ఏం చేస్తున్నావు, నాకు కూడా చెప్పు అనేసి అనడం స్టార్ట్ అయ్యింది. సో అక్కడి నుంచి ఓకే నేను ఓకే చేస్తున్నాను కదా, నాతో పాటు ఇంకో 10 మంది జాయిన్ అయితే ఇంకా మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది. సో టీమ్ స్పిరిట్ ఉన్నది అంటే అందరూ ఇంకా బాగా చేయగలుగుతారు కదా, అందులో నేను ఎక్కడ స్టాప్ అవ్వకుండా ఉంటాను, ఇంకొకరు గైడ్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఓకే,
సో ఇవాళ మీ వీడియోస్ చూసి ఎంతోమంది వెయిట్ లాస్ అయ్యారు అండ్ చాలామంది ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు. చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా మీ వీడియోస్లో నేను చూస్తుంటాను. ఎగ్జాంపుల్ గీతా మాధురి గారు కూడా వెయిట్ లాస్ అయిన వీడియో కూడా క్రియేట్ చేశారు. సో ఇంతమందికి ట్రైన్ చేస్తుంటారు కదా, అంటే మీకోసం స్టార్ట్ చేసింది నలుగురికి హెల్ప్ అయ్యే విధంగా మారింది. సో మీ సాటిస్ఫాక్షన్ ఏంటి? గీతా మాధురి గారు యాక్చువల్లీ నన్ను సపోర్ట్ చేయడానికి వీడియో చేశారండి. ఓకే. తను నా జర్నీ అంతా చూస్తూ నాది ఎప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లోని ఎప్పుడు పెట్టడం చేయడం నన్ను చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. సో రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎందుకు అంటే నా జర్నీని అంతగా తను ఫాలో అయ్యి కరెక్ట్గా నన్ను ఎంకరేజ్ చేయడానికి తను ఒక వీడియో చేసి షేర్ చేయడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ అలాగే మిగతా చాలా మంది కూడా అలాగా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇంకా మాటల్లో చెప్పలేను అలాంటి హ్యాపీనెస్. బికాస్ ఒకళ్ళు ఎవరైనా సరే మీ వల్ల ఇలా తగ్గేను అనేసి అంటే అంతకన్నా ఏం కావాలి మనకి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒకప్పుడు మేము చూస్తుంటాం మీ వీడియోస్. మీతో స్టార్ట్ అయ్యాక ఇప్పుడు వరకు ఎంతమంది క్లయింట్స్ కి మీరు ట్రీట్మెంట్ చేశారు? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్. డైలీ లైవ్ కి అయితే మార్నింగ్ లైవ్ నేను మానకుండా చేస్తాను. 5 to 6 అది ఒక కామన్ టైం. మార్నింగ్ 5 కే లేస్తారా? మార్నింగ్ నేను లేచేది యాక్చువల్లీ 4 కే లెగుస్తాను. నేను కొంచెం డ్రెస్అప్ అవ్వాలి, ఫేస్ వాష్ చేసుకొని నేను లైవ్ సెటప్ పెట్టుకునేసరికి నాకు ఒక 1 hour thumbnail అప్పుడే క్రియేట్ చేసేసుకోవడం అన్ని చేసుకొని పెట్టేసరికి నాకు ఒక 1 hour టైం పడుతుంది. సో 5 to 6 నేను లైవ్ ఇస్తాను అనమాట. అప్పటి నుంచి వచ్చి ఇంకా కిడ్స్ తోని ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించడం ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తాను. సూపర్. సో అంటే నేను చూస్తుంటా, అంటే మీరు కమర్షియల్గా ఉంటారా లేకుంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారా? అస్సలు కమర్షియల్ అయితే నేను పోను. తెలుసు నాకు, అందుకే అసలు నా మెయిన్ మోటివ్ వచ్చేసి డబ్బులు ఎర్నింగ్స్ ఇవేవి కాదు. అలా ఎర్నింగ్స్ చేయాలి అనుకుంటే ఇప్పటికీ నేను ఓన్ పర్సనల్ ట్రైనింగ్ మాత్రమే పెట్టుకొని చెయ్యొచ్చు. బట్ నాది అస్సలు ఆ మోటివ్ లేదు. బికాస్ మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా వీడియోస్ ద్వారా రీచ్ అవ్వాలి అని. ఇప్పుడు లైవ్ కూడా నేను కావాలి అనుకుంటే ఓన్లీ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఓన్లీ నేను అన్లిస్ట్ పెట్టుకొని వాళ్ళకి మాత్రమే ఇవ్వచ్చు. కానీ నేను ఫ్రీగా పబ్లిక్ ఇస్తున్నాను. బికాజ్ అది అందరూ ఎవరైనా సరే ఫాలో అవ్వచ్చు. సో ఎలాంటి వాళ్ళకైనా ఇప్పుడు జిమ్కి వెళ్తేనే వెయిట్ లాస్ అవుతారు, లేకపోతే ఇంత డైట్ కి మనం ఇంత పెడితేనే కాస్ట్ ఎఫర్ట్ చేయగలిగితేనే మనకి అవుతుంది అనే ఆ మిత్ని నేను తొలగించాలని చూస్తున్నాను. సో దానికోసం అనేసి నేను నా డైట్ గ్రూప్స్ రన్ చేసిన అన్నీ కూడా వెరీ వెరీ లో బడ్జెట్తోని అసలు 800 రూపీస్, అసలు ప్రీవియస్ ఒక లాస్ట్ 2 months వరకు అయితే 500 రూపీస్కే ఇచ్చాం. అండ్ 800 రూపీస్ ఇప్పుడు చేసాము. బట్ దాంట్లో కూడా చాలా మంది 800 రూపీస్కి మీరు అసలు ఇంత కంటెంట్ ఎందుకు ఇస్తున్నారు అక్క అని చాలా మంది అంటుంటారు. నిజంగా కొంతమంది అయితే లేదు మేము ఇంకా ఎక్కువ పే చేస్తాం మీకు అని అలా పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఇచ్చిన కంటెంట్ అలాంటిది అనమాట. లైక్ రెగ్యులర్ గా వాళ్ళకి మంచి డైట్ చార్ట్, ఫుడ్ ద్వారా ఎలా తగ్గాలి, మన ట్రెడిషనల్ ఫుడ్ దాని నుంచి ఎక్కడ బ్రేక్ చేయకుండా, ఇప్పుడు సీజన్ లో మనం ఉలవచారు తినాలి అనుకోండి, సో అది కూడా మంచిగా ఇంక్లూడ్ చేస్తాం. సో ఏదైనా సరే ఇప్పుడు నేను ఓట్స్ తినలేకపోతున్నాను అక్క, నేను ఎఫర్ట్ చేయలేను, అటుకులు తినండి. సో ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాను అనమాట. సో దాని ద్వారా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ నేను ఎవరిని కూడా బేసిక్ గా అసలు వదిలిపెట్టను, టార్చర్ పెట్టేస్తాను. ఎవరైనా ఒక రోజు పోస్ట్ చేయకపోతే లిటరల్లీ ఎందుకు పోస్ట్ చేయలేదు, ఏమైంది అని. ఒకవేళ ఎప్పుడైనా బయటకు వెళ్ళాము అంటే హెల్దీ ఫుడ్ చెప్తాను, అక్కడ ఏంటి ఆప్షన్స్ అనేవి చెప్తాను. బయటకు వెళ్ళాము అక్క, సో ఇది తినాలా తినకూడదా అంటే దానికి ఆప్షన్స్ చెప్తాను. వాళ్ళు ఏమైనా బ్రేక్ చేశారు అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అనమాట. నెక్స్ట్ డే డీటాక్స్ డైట్ చేయండి. సో వాళ్ళకే ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది కల్పిస్తూ ఉంటాను అనమాట. అండ్ అప్పుడప్పుడు అందరం కలిసి జూమ్ మీటింగ్ పెట్టుకుంటాము, డాన్స్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాము, జుంబా లాగా. ఎవరికి అంత ప్రొఫెషనల్స్ ఏమీ కాదు, నేను కూడా అంత డాన్సర్ ఏం కాదు. బట్ ఏంటి అంటే అందరూ ఒక మ్యూజిక్ ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా అందరూ ఉండేది లేడీస్ ఇవి కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఏదో మ్యూజిక్ అలాగా డాన్స్ చేసేస్తూ ఉంటాము. ఒక ఫనీ అంటే వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. సో ఒక క్వశ్చన్ అండి, సో బేసిక్ గా ఈ రోజుల్లో ఏమైతుందంటే అందరూ ఏంటంటే ఫుడ్డీస్ అయిపోతున్నారు, ఇంక్లూడింగ్ మీ. సో ఈ ఫుడ్ అవ్వడం వల్ల ఏంటంటే తెలియకుండా బాడీలో ఫ్యాట్ గ్రో అవుతుంది. ఫ్యూచర్ లో వచ్చే ఇంపాక్ట్ ఏంటి ఇలా అవ్వడం వల్ల? మెయిన్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్.
ఏ రకమైన ఇష్యూస్? డయాబెటీస్. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా డయాబెటిక్ అనేది కంపల్సరీ. అది ప్రతి ఒక్కరు పుట్టిన పిల్లలు కొంతమందికి జీన్స్ అనే కాదండి, ఇప్పుడు చెప్పలేకపోతున్నారు దేని వల్ల ఎగ్జాక్ట్ గా వస్తుందని కూడా చెప్పలేకపోతే. కొంతమందికి మదర్ అండ్ ఫాదర్ కి లేకపోయినా కిడ్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే థైరాయిడ్ కూడా అంతే. ఆల్మోస్ట్ పీసీఓఎస్ లేని అమ్మాయి ఇప్పుడు ఉండట్లేదు. 80% అందరికీ కూడా ఉంటున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. మోస్ట్లీ ఇది వరకు మనకి అసలు ఎక్కడో మనం ఒక ఫుడ్ ఏదైనా సరే కావాలి అంటే అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో ఉండండి, నియర్లీ అడుగు బయట పెడితే మనకి ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టేయచ్చు. సో ఇంత సింప్లిఫై అయిపోయేసరికి అందరూ ఈజీగా జొమాటోలు స్విగ్గీలు ఉన్నాయి కదా అని దబా ఆర్డర్ చేసేస్తుంటాం. కొంతమంది ఏంటి అందులో కూడా హెల్దీ ఫుడ్ అనేసి ఆర్డర్ చేస్తూ ఉంటారు. బట్ ఎంత సేఫ్ అది తినడం అనేది, అందులో ప్రిజర్వేటివ్స్ లేకుండా హోమ్ ఫుడ్ మనం చక్కగా చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. సో అందులో కూడా కల్తీ లేదో పప్పుల్లో ఉప్పుల్లో ఉన్నది అంటే అందులో ఉన్నది. కానీ ఎంతకని ఫుడ్ మానేయగలం, కానీ ఎంతైనా కొంత మనం కంట్రోల్ అయితే చేయగలుగుతున్నాం కదా. సో అది నా ప్లాన్. ఓన్లీ హోమ్ ఫుడ్ తోనే మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు బేసిక్ గా మేము చూస్తుంటే అంటే ఒకప్పుడు మా ఫాదర్ జనరేషన్ వాళ్ళందరూ చాలా ఫిట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే అంటే ఒక పర్సన్ ని గుర్తుపట్టాలంటే అంకుల్ అనేస్తాం, అంటే ఫేస్ చూస్ కాదు, కడుపుని చూసి అనేస్తున్నారు. సో ఈ బెల్లీ ఫ్యాట్స్ ఇలాంటివి తగ్గాలంటే ఎనీ డేస్ టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 90 kgs పర్సన్ 80 kgకి రావాలి, ఎన్ని డేస్ లో మీరు ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు? ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్ ని బట్టి కూడా ఉంటుంది. అది కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే హెవీ వర్కౌట్, అబ్డోమెన్ ఎక్సర్సైజెస్ అవి ఇవి చేసేస్తారు, కానీ వాళ్ళు ఫుడ్ కంట్రోల్ లేకపోతే ఆబ్వియస్లీ ఇంత చేసింది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. దానికి బెల్లీ ఫ్యాట్ అనేది, మనకి బెల్లీ ఫ్యాట్ కానీ ఇన్నర్ థైస్ కానీ ఇలాంటివి ఏవైనా కొన్ని ఏరియాస్ ఉంటాయి, అవి మనకి లాస్ట్ లో తగ్గుతాయి. సో ఆ పేషెన్స్ అనేది మెయిన్ ఉండాలి. సో మీరు ఒక నెల చేసేసి నాకు తగ్గట్లేదు అనేసి అనుకుంటే కాదు, మీరు అందులో ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నారు, ఆ నెలలోని మీరు ఎన్ని డేస్ చీట్ మీల్స్ చేశారు, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ తగ్గించాలి అంటే ఆబ్వియస్లీ మనం 2-3 months లో అయితే తగ్గుతుంది. అంటే ఏదైనా మనం తగ్గాలి అంటే ఫస్ట్ వచ్చేసి బయట వాళ్ళకి మనము తగ్గేమో అని తెలియడానికి అయితే ఒక 90 days అయితే పడుతుంది. మీకు 90 days పడుతుంది అది. సో మీకు మీరు తెలియాలి అంటే 30 days 60 daysకి మీకు ఒక రిజల్ట్ అనేది మీకు అనిపిస్తుంది మనల్ని మనం చూసుకునేటప్పుడు. అది అంత కన్సిస్టెన్సీతో మీరు కరెక్ట్గా చేస్తే గనక డెఫినెట్లీ బెల్లీ ఫ్యాట్ అనేది ఒక పెద్ద అద్భుతం ఏం కాదు. మీరు నా ఫొటోస్ అండ్ వీడియోస్ చూసి ఉండాలి. ఇట్స్ లైక్ 3-tier బాడీ అనమాట. నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు నా పొట్ట ఇక్కడ ఉండేది. సో అంత సివియర్గా ఉండేది. అండ్ ఆర్మ్ ఫ్యాట్ కానీ అన్నీని టోటల్ ఒక పెద్ద సైజు గుమ్మడికాయ లాగా. ఎంత ఉండేవారండి ఒకప్పుడు మీరు వెయిట్? 115. 115 కన్నా ఎక్కువ ఉండేదాన్ని. నేను జర్నీ స్టార్ట్ చేసినప్పటికి కొంచెం నేను అంతకు ముందు లైట్ గా డైట్ కంట్రోల్ అవి చేసుకున్నాను. ఈ రోజు వచ్చేసి 65. ఓ మై గాడ్, ఇంతనా? 50 kgs ట్రాన్స్ఫర్మేషన్. అండ్ మీరు డైలీ ఛాలెంజెస్ కూడా చేస్తుంటారు కదా, సో డైలీ ఛాలెంజ్ వల్ల మనిషికి వచ్చే చేంజ్ ఏంటి? అంటే ఎవరైనా సరే ఛాలెంజ్ అనేది ఒకటి పెట్టుకోవాలండి, కంపల్సరీ పెట్టుకోవాలి. బికాస్ ఆ టైంలో ఏంటంటే మనకి ఓకే ఇది నేను తప్పితే అంటే చాలా మంది ఇప్పుడు మనం ఛాలెంజెస్ అని డైట్ అని అనుకుంటున్నాము, కానీ యాక్చువల్లీ అది ఎప్పటి నుంచో మన పూర్వకాలంలోని మన పేరెంట్స్ కానీ అమ్మమ్మలు కానీ అందరూ పౌర్ణమి అని అమావాస్య అని ఇంకోటి ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు డైట్ అనేది కరెక్ట్గా. అది ఎందుకంటే మనకి ఆ ఫాస్టింగ్ డేస్లో మనకి బాడీ అంతా కూడా కరెక్ట్గా క్లీన్ అవుతుంది. సో అలాంటి దానికోసం అనేసి వాళ్ళు చేసేవారు. ఎందుకు ఉపవాసాలు అవసరం అని కొంతమంది అంటారు, కానీ అప్పుడప్పుడు ఉపవాసం చేయడం మంచిది. అలాగని ఊరికే రోజు ఉపవాసాలు చేసిమని కాదు. సో బాడీ ఇప్పుడు మనం అంటున్నది ప్రస్తుతం మనం డీటాక్సిఫికేషన్ అని ఇలాగా మాట్లాడుతూ ఉన్నాము. సో అలాంటివి అప్పుడప్పుడు చెప్తాం. ఇప్పుడు మా డైట్ గ్రూప్లో కూడా అంతే, ఎవ్రీ మంత్ ఒక 2 days వచ్చేసి డీటాక్స్ డైట్ చేయిస్తాము, సాల్ట్ ఫ్రీ డైట్ చేయిస్తాము. అలా దానివల్ల ఏంటంటే బాడీ బాగా రెస్పాండ్ అవుతుంది, క్లియర్ అవుతుంది. అలాంటివన్నీ చేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది, కూడా రిజల్ట్ వస్తుంది. మీరు స్టార్టింగ్ లో అన్నారు ఎక్కువ మంది లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, సో ఇది డైట్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు? అవుతుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ నా దగ్గర చాలా మంది పీసీఓఎస్ఏ కాదు, ప్రెగ్నెన్సీ కూడా ఎన్ని డాక్టర్స్ చుట్టూ తిరిగి
అన్నీ చేసి ప్రెగ్నెన్సీస్ రాకుండా అని మా డైట్ గ్రూప్ ఫాలో అయ్యి జస్ట్ ఒక 2-3 మంత్స్ కన్సిస్టెంట్గా డైట్ ఫాలో అయ్యి కరెక్ట్గా వర్కౌట్ రోజుని హెవీ వర్కౌట్ కూడా అని చెప్పను, లైట్ వర్కౌట్ చేస్తూ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఉన్నారు, పీసీఓడి అండ్ పీసీఓఎస్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు కొంచెం ఫార్ములా రివీల్ చేస్తారా, ఎటువంటి ఫుడ్ తినాలి అంటే కొంతమంది చూసే వాళ్ళకి కూడా మీరు చెప్పేది ఎంతవరకు రైట్ అని అర్థం. జస్ట్ నేను చెప్పేది సింపుల్ గా చెప్తాను. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మీరు డైలీ ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఎలాంటి పీసీఓడి పీసీఓఎస్ ఉన్న అమ్మాయి అయినా సరే హ్యాపీగా మీకు చెప్తున్నాను లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ పీసీఓడి పీసీఓఎస్ డాక్టర్ దగ్గరకు అవసరం లేకుండాని అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిల్లోని మెయిన్ ప్రెగ్నెన్సీస్ అవి రాకపోవడానికి కారణం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో అది కూడా మీరు ఈజీగా ఎలా బ్రేక్ చేయొచ్చు అంటే జస్ట్ నైట్ టైము రోజు పడుకునే ముందు 2 ఎండు ఖర్జూరం డ్రై డేట్స్, 2 బ్లాక్ రేజన్స్, అలాగే 2 బాదం అవి సోక్ చేసేసుకొని మార్నింగ్ లేచాక మీరు శుభ్రంగా ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఆ టైంలో మీకు తినగలుగుతూ, కొంతమందికి ఎర్లీ మార్నింగే తినడం పడదు, అలాంటి వాళ్ళు 11 o'clockకి మిడ్ మార్నింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ లేచి వెంటనే అది కానీ తింటే సూపర్గా మీకు బాగా వర్క్ చేస్తుంది. అంటే ఆ సోక్ చేసిన వాటర్తో పాటు అవి తీసేసుకోవాలి. ఓకే, మిక్సీ బట్టైనా తాగొచ్చా? జస్ట్ అలా తినేయడమే, తినడానికి ఇష్టం ఉండకుంటే టేస్ట్ అలా అయితే మీరు ఒక స్మూతీ లాగా చేసుకొని కూడా తీసుకోవచ్చు, అది నో ఇష్యూ. కానీ ఆ డ్రై డేట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. హిమోగ్లోబిన్ లెవెల్స్ మీలో ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే, హిమోగ్లోబిన్ లేదు అని చాలా మందికి 6.7 పాయింట్స్ ఉంటుంది, అసలు అది అంత మంచిది కాదు. బట్ మీరు ఇది కరెక్ట్గా చేయండి. మళ్ళీ అలాగా కొంతమంది బ్రేక్స్ ఇస్తూ చేస్తుంటారు, 1 month అయిపోయాక మళ్ళీ ఆపేస్తారు. అలా కాదు, కొన్నాళ్ళ పాటు అట్లీస్ట్ ఒక 6 months చేస్తే మీకు 100% రిజల్ట్స్ అనేవి 1 monthలోనే రిజల్ట్ అయితే డెఫినెట్గా. ఈరోజు టెస్ట్ చేయించుకోండి, 1 month తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, మీకు డెఫినెట్లీ రిజల్ట్స్ బాగా పెరుగుతాయి. ఐరన్ లెవెల్స్ కానీ అన్ని కరెక్ట్గా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఒక 6 months తర్వాత కానీ చూసుకుంటే మీరు పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ చెప్పేయచ్చు. సో ఇది బేసిక్గా ఇలా. దీంతో పాటు ఇంకా మేము ఇచ్చే కొన్ని డైట్ టిప్స్ కానీ ఇవన్నీ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి మీరు చెప్పారు చాలా మందికి ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఇబ్బంది అవుతుందని. అండ్ ఈ లేటెస్ట్ ట్రెండ్లు ఏంటంటే ఐవీఎఫ్ ని కూడా ఎక్కువ మంది నమ్ముతున్నారు. సో మీ డైట్ విషయంలో కరెక్ట్ గా పాటిస్తే ప్రెగ్నెన్సీ కూడా ఇబ్బంది లేకుండా వస్తుందా? ఉన్నాయండి, అది 100% ప్రూవ్ రిజల్ట్స్ ఉన్నాయి. చాలా మంది దాంతో ఆ మెసేజెస్ అన్ని నేను కాస్త షేర్ చేస్తాను. ఎంత హ్యాపీనెస్ తోని వాళ్ళు ఒక్కొక్కరు మెసేజ్ చేస్తూ ఉంటారంటే మాకు మీ దగ్గర జాయిన్ అయ్యాక 3 monthsలోనే ఎన్ని డాక్టర్స్ చుట్టూ తిరిగి ఎన్ని సెంటర్స్ చుట్టూ తిరిగామో ఏది మాకు కన్ఫర్మేషన్ రాలేదు, మీ డైట్ ఫాలో అయ్యాక మాకు ఇంత బాగా రిజల్ట్ వచ్చింది అని కొంతమంది పిల్లలు పుట్టాక వాళ్ళ ఫొటోస్ అవి షేర్ చేయడం, ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనికోసమే కదా మేము ఇంత కష్టపడేది అనేసి అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి నేను టైం కూడా చూసుకున్నాను, నైట్ 12కి అలా మెసేజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు, అక్క సడన్ గా నాకు ఇలా అనిపిస్తుంది, ఏం చెయ్యాలి, నాకు ఎసిడిటీ ఇష్యూ వచ్చింది సడన్ గా, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది, అది చెప్తూ ఉంటారు. కొంతమందికి మెయిన్ వచ్చేసి మనకి చాలా మందిలో గ్యాస్ట్రిక్ అండ్ ఎసిడిటీ ఇష్యూస్ ఉంటాయి, అవి ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మనం వెయిట్ లాస్ అవ్వాలంటే కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండకూడదు. కాన్స్టిపేషన్ ఉన్నది అంటే ఏంటండి? కాన్స్టిపేషన్ అంటే బౌల్ మూవ్మెంట్ సరిగ్గా లేకపోవడం. చాలా మంది 1 day అయినా 2 days అయినా సరే వాళ్ళకి సరిగ్గా బౌల్ మూవ్మెంట్ అనేది ఉండదు. సో అక్కడే మనది వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. సో అది ఎప్పుడైతే మనం చాలా మంది రకరకాల డైట్స్ చేసేస్తూ ఉంటారు, బేసిక్గా అది మనకి యూట్యూబ్లో ఎన్నైనా వీడియోస్ చేయొచ్చు, కానీ అన్ని మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నాకు సెట్ అయింది, మీకు సెట్ కాకపోవచ్చు. బాయ్స్ ది డిఫరెంట్ ఉంటుంది, గర్ల్స్ కి డిఫరెంట్ ఉంటుంది, అండ్ హార్మోనల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. అండ్ బేసిక్గా మనం తినే ఫుడ్ అయితే ఓకే, కానీ అందులోనే కొంతమందికి కొన్ని రకాల ఫుడ్ వాళ్ళు ఈజీగా డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ ఉండే వాళ్ళు పాలక్ కూడా తినకూడదు, పాలకూర అసలు తినకూడదు, డార్క్ గ్రీనీ వెజిటేబుల్స్ వాళ్ళు తినకూడదు, లైక్ కాలీఫ్లవర్ తినకూడదు, ఇలాంటి చాలా ఉంటాయి. మీల్ మేకర్ సోయా రిలేటెడ్ కానీ ఏవి తినకూడదు. పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళైతే మిల్క్ ప్రొడక్ట్స్ లాంటివి తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇవేవి జనరల్లీ అందరికీ తెలియదు. సో ఇవి ఎప్పుడైతే మనం కరెక్ట్గా చూసుకొని ఫాలో అయ్యామో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రాపర్ బౌల్ మూవ్మెంట్ అనేది అవుతుంది. అండ్ ఆ కాన్స్టిపేషన్ ఇష్యూకి కరెక్ట్గా వాళ్ళు తగ్గించుకున్నారు అంటే
ఆబ్వియస్లీ ఇంకా వెయిట్ లాస్ అవుతారు. చాలా మంది అంటారు థైరాయిడ్ ఉన్నది నాకు, నేను వెయిట్ లాస్ అవ్వనేమో అని, లేదంటే 150 kgs ఉన్నాను కదా నేను తగ్గనేమో అనే వాళ్ళు ఉంటారు. మెన్ కూడా కొంతమంది మా గ్రూప్లో ఉంటారు. సో మెన్కి సెపరేట్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు కొన్ని రకాల ఇష్యూస్తో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో కరెక్ట్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి అన్ని వాల్యూస్ కరెక్ట్గా సెట్ అయ్యి ఒక 1 monthలోనే మంచిగా తగ్గి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డైట్తో సెట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ హెవీగా చేసేయాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ని మీరు బ్యాలెన్స్గా చెయ్యాలి కంపల్సరీ మన బాడీకి తగ్గట్టుగా. అంటే ఇప్పుడు 20 years అమ్మాయి చేసేలాగా 40 years వాళ్ళు కూడా చేయలేరు కదా. సో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నీ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఉంటారు. సో అన్ని రకాల వర్కౌట్స్ చేయలేకపోతారు. ఇలా ఒక్కొక్కరు మన ఇంట్రెస్ట్ కూడా చూసుకోవాలి. అంటే నేను క్వశ్చన్ అడుగుతా అండి, చాలా మందికి ఉండేది ఏంటంటే ఫస్ట్ మనం మేల్ విషయంలో తీసుకుందాం. ఒక మేల్ పొద్దున్న లేచాల నుంచి నైట్ వరకు అంటే లైక్ టూత్ బ్రష్ చేసిన, వాష్రూమ్ వెళ్ళినా ఏ ప్రాపర్ వేలో ఉంటే ఆ రోజు కరెక్ట్గా ఉంటుంది, ఫ్లో చెప్తారా? అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలంటే మీరు ఒకటి చెప్పండి, అది ఎంతమంది ఫాలో అవుతారో చూద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడు లేచారు, మెయిన్ ఎప్పుడు పడుకున్నారు, మీరు కరెక్ట్గా మెన్ అయినా ఉమెన్ అయినా సరే డైలీ 7 to 8 hours పడుకుంటున్నారా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. 8 hours పడుకున్నారండి, పొద్దున 8 AM కి లేస్తే బాడీకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. మార్నింగ్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్, అది చాలా బెస్ట్ పాలసీ. కానీ కొంతమంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటది. సో వాళ్ళకి సో వాళ్ళు స్లీపింగ్ టైంలో వాళ్ళు కంటిన్యూస్గా పడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెన్ గురించి అడిగారు కదా మీరు, వాళ్ళ లైఫ్ స్టైల్లోని చేంజెస్ ఏం చేసుకోవాలి అంటే మెయిన్ వాళ్ళకి ఒక పర్టికులర్గా ఫుడ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయలేరు. బేసిక్గా ఇప్పుడు అందరూ లంచ్ బాక్స్ క్యారీ చేయడం ఇవేవి చేయట్లేదు. డే స్టార్టింగే ఫస్ట్ లేచిన వెంటనే ఏవేవో డ్రింక్స్ ఎక్కువ అన్ని బాయిల్ చేసేసుకొని అన్ని స్టఫ్ చేసేసుకోవడం కాకుండా జస్ట్ అట్లీస్ట్ ఒక 1 liter వాటర్, రాగి చెంబులోని నీళ్లు అలాంటివి తాగడం వల్ల కూడా చాలా మంచిది. లైఫ్ స్టైల్లోని చాలా మంది మీరు చెప్పేవన్నీ నేను ఫాలో అవ్వలేకపోయాను, కానీ కొన్ని సింపుల్ థింగ్స్ యూ కెన్ ఫాలో. సో అలాంటి సింపుల్ థింగ్సే నేను ఇప్పుడు చెప్తున్నాను. జస్ట్ కాపర్ వెజల్లోని స్టోర్ చేసుకున్న వాటర్ తాగడం, తర్వాత తాగాక కొంచెం సేపు అట్లీస్ట్ ఒక ½ an hour అయినా జస్ట్ వాక్ కానీ ఎక్సర్సైజ్ చేయగలిగే ఓపిక ఉంటే చేయొచ్చు. బాడీ వార్మ్ చేయాలి. సో అలా వాళ్ళ రొటీన్ అట్లీస్ట్ ఒక 30 minutes కానీ వాళ్ళు వాక్కి వెళ్ళినా, లేదంటే చిన్న ఎక్సర్సైజెస్ లైట్గా చేసినా సరే, ఏదో ఒకటి బాడీ యాక్టివ్ అంటే ఆ టైంలోని మనం చేయడం వల్ల అరౌండ్ 5-6 ఆ టైంలో చేయడం వల్ల ఇంకా ఎనర్జీ అనేది బాగా ఉంటుంది. కంపారిటివ్లీ ఈవినింగ్స్ చేసే కన్నా మార్నింగ్ ఎనర్జీ ఇంకా డబల్ ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఈవినింగ్ కల్లా మనం అలసిపోతాము, చాలా వర్క్స్ ఇంక్లూడ్ అవుతాయి. సో ఒక రోజు చేస్తాం, రెండో రోజు స్కిప్ చేసేస్తాం, ఆ పని ఈ పని అని చెప్పి. వాక్ అయిపోయాక దెన్ బాత్, చాలా మంది అది పెండింగ్ పెడుతూ ఉంటారు. స్నానం చేసి తినాలి. స్నానం చేసేకే, ఎప్పుడైనా స్నానం చేసేకే తినడం అనేది ఒక మంచి హ్యాబిట్. ఫుడ్ విషయం అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ విషయంలోని ఫస్ట్ మనం ఎప్పుడైనా డేలోని ఫ్రూట్స్ తో కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా అన్కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ అలాగేమైనా సరే అలాంటివి ఏవైనా సరే తీసుకుంటే, లైక్ స్ప్రౌట్స్ అయినా, కొంతమందికి మళ్ళీ స్ప్రౌట్స్ కూడా పడదు, బ్రోకలీ, అలా ఏవైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. మెయిన్ ఫ్రూట్ ఒకటి, మన వర్కౌట్ అయిపోయాక ఎప్పుడైనా సరే చాలా మంది స్కిప్ చేసేది ఏంటంటే అలా పనుల్లో పడిపోతారు, వెళ్ళిపోతారు. కానీ వర్కౌట్ అయిన వెంటనే ఒక ఫ్రూట్ తీసుకుంటే మంచిది. మళ్ళీ దాని జ్యూసుల రూపంలో కానీ అలా తీసుకోకుండా ఫ్రూట్ని ఫ్రూట్ గానే తీసుకుంటే దానిలో ఉన్న వైటమిన్స్ కానీ అన్ని కరెక్ట్ గా బాడీ అందరికీ రీచ్ అవుతాయి. అండ్ తినేటప్పుడు దయచేసి ఎవరు కూడా పరుగులు తీస్తూ తినద్దు. ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మీరు తినేది ఆస్వాదిస్తూ తినాలి. అది కూడా మన బాడీ యాక్సెప్ట్ చేయడంలో కూడా మన వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. సో తినే ఫుడ్ ని ఆస్వాదిస్తూ మెల్లిగా ఒక్కొక్క బైట్ ని కూడా యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్, ఫీల్ ఇట్, అప్పుడే మీకు అది అందుతుంది. లేదు అంటే మాకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. సో అదే అయిపోయాక యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ రొటీన్ జాబ్స్. కాకపోతే డే అంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి. మెన్ ఆర్ ఉమెన్ ఏదైనా సరే.
కొంచెం అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ, చాలా మంది మెట్లెక్కేసి దిగేస్తాను, మెట్లెక్కేసి దిగేస్తే వెయిట్ లాస్ అయిపోతాం అనుకుంటారు. మెట్లెక్కి దిగద్దు, అది దాని ఇదంతా మోకాల మీద పడుతుంది, అది నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఏదైనా వాక్ చేయాలన్నా బ్రిస్క్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రిస్క్ వాక్ కానీ ఇలాంటివి చేయడం, అండ్ డే అంతా కూడా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటే డెఫినెట్ గా పడుకోవచ్చు. తిన్నాక డెఫినెట్ గా పడుకోవచ్చు, కానీ తిన్నాక ఒక అట్లీస్ట్ ఒక 1 or 2 hours గ్యాప్ మెయింటైన్ చేయాలి. నేను ఎప్పుడు ఇచ్చే టైం ఏంటంటే 12 to 1 లోపల మీరు లంచ్ ఫినిష్ చేసేస్తే 2 o'clockకి పడుకొని అట్లీస్ట్ 3కి లేచి మళ్ళీ యూ కెన్ కంటిన్యూ విత్ స్నాక్. లేచాక మీరు మళ్ళీ స్నాక్ తీసుకోవచ్చు, 4 o'clockకి స్నాక్ తీసుకోవచ్చు, మళ్ళీ డిన్నర్ వచ్చేసి 7 ఆ లోపల ఫినిష్ చేసేసుకుంటే యువర్ డే విల్ బి వెరీ నైస్. అండ్ మళ్ళీ ఈవినింగ్ టైం ఉంటే గనక మళ్ళీ వాక్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం ఒక ½ an hour. యూ కెన్ స్ప్లిట్, ఒకేసారి చేసేయాలని లేదు, టైంని బట్టి. చాలా మంది టైం లేదు అనుకుంటారు, మనం బాత్రూంలో కూర్చుంటారు, ఫోన్ పట్టుకొని ఒక అరగంట గంట ఇది అయిపోతూ ఉంటుంది అలాగా. సో ఆ వాల్యుబుల్ టైంని మీరు ఎందుకు ఇలా యూటిలైజ్ చేసుకోరు అని. వాచ్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, టైమర్ సెట్ చేసుకోవచ్చు, ఒక ½ an hour వాక్ కంటిన్యూస్గా. చాలా మంది ఏమనుకుంటారంటే వాచ్ పెట్టేసుకుంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్టెప్ కొంటే 10,000 అయిపోయింది అనేసి అనుకుంటారు. 10,000 స్టెప్స్ అయిపోయింది కదా, ఇంత వర్కౌట్ చేసేసాను నేను అనేసి అనుకుంటారు. బట్ అది కౌంట్ కాదు. మార్నింగ్ నుంచి మీరు యాక్టివ్గా ఉండండి, అది ఓకే, కానీ ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలి. వర్కౌట్ కంటూ ఒక పర్టికులర్ టైం పెట్టుకుని ఆ టైంలో చేసేది మీకు కరెక్ట్ గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఓకే, నైట్ కి వచ్చేసరికి నార్మల్ ఫుడ్ తిని నార్మల్ ఫుడ్. రైస్ తినొచ్చా తినకూడదా? డెఫినెట్లీ తినొచ్చు. ఓకే, క్వాంటిటీ వచ్చేసి అది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 80-85 kg ఉంటే ఒక 30 grams వరకు అలా తీసుకోవచ్చు. 30 grams అది మన హంగర్ లెవెల్స్ని బట్టి కూడా. ఒక్కసారి ఇప్పుడు నేను పర్సన్ ఇలాగా బిగినర్స్ కంటే మీరు వెంటనే ఇంతలోకి వచ్చేయండి అంటే వాళ్ళు రాలేరు. బాడీకి అలవాటు చేయాలి స్లోగా. ఇప్పుడు నేను 115 kgs ఉండేటప్పుడు తీసుకున్న అమౌంట్ ఆఫ్ రైస్ ఇప్పుడు నేను తీసుకుంటే అది నేను ఆబ్వియస్లీ పెరుగుతాను. సో తగ్గించుకుంటూ ఆటోమేటిక్గా మన తమ్మి మనకు చెప్తుంది. ఎవరికి నేను అసలు క్వాంటిటీస్ మెజర్ చేసుకోండి అనేసి చెప్పను, ఆ మెజరింగ్ స్కేల్స్ అవి ఏవి చెప్పను. యూ జస్ట్ నోట్ డౌన్ విత్ యువర్ ఫీస్ట్. అంటే ఇప్పుడు మీరు ఫీస్తోని, ఇప్పుడు మన చేతి సైజ్ కూడా అందరిది ఒకలా ఉండదు. సో మీ చేతి సైజ్ చూడండి, మీ చేతితోని ఒక రైస్ పిడికిడి తీసుకోండి, అది మీ వరకు కరెక్ట్ గా సరిపోతుంది. మీ పిడికిడిలో ఎంత రైస్ అయితే పడుతుందో అది మీకు సరిపోతుంది. ఈజీగా చెప్పాలి అంటే అన్కుక్డ్ రైస్ కానీ గోధుమ రవ్వ కానీ ఏదైనా సరే అలా తీసుకొని మీరు వండుకొని చూస్తే మీకు ఎంత ఒక బౌల్లోకి సెట్ చేసుకోండి. ఆ వండింది ఒక బౌల్లోకి సెట్. రోజు నేను అది సెపరేట్ గా వండుకోలేను కదా అనుకుంటారు కదా, సో ఒక రోజు మీరు తీసి వండుకోండి, అది ఎంత బౌల్లోకి వచ్చింది చూడండి. సేమ్ బౌల్ మీరు కుక్ చేసిన రైస్ ఆ బౌల్తో రోజు చూసుకొని ఆ బౌల్ మాత్రమే తినాలి. మీరు పెరుగన్నం తిన్నా, చారన్నం తిన్నా, ఏం తిన్నా సరే ఆ బౌల్ మెజర్మెంట్ అదే. మార్నింగ్ టు నైట్ వరకు కాదు, ఓన్లీ 1 meal. ఓకే, 1 meal రైస్ ఓన్లీ 1 meal. మార్నింగ్ నైట్ రైస్ అలో చేయను, బికాస్ ఆఫ్టర్నూన్ లంచ్ అనేది హెవీగా ఉండాలి, బ్రేక్ఫాస్ట్ అనేది మోడరేట్ గా ఉండాలి, డిన్నర్ అనేది లైక్ చాలా లైట్ గా అలా ఉంటే మంచిది. అండ్ చాలా మందిలో నేను చూసాను ఈ రోజుల్లో హెర్నియా అని ఒక ఇష్యూ వస్తుంది కదా ఉమెన్స్ లో. ఏంటి ఆ ఇష్యూ, దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు? యాక్చువల్లీ నాకు కూడా ఉంది, ఇప్పటికీ ఉంది. అది నా ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ అయింది. సో ప్రెగ్నెన్సీ జనరల్లీ ట్విన్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువగా వస్తుంది. సో ఆ ఇష్యూ వల్ల ఏంటంటే చాలా సఫర్ అవుతారు. డాక్టర్స్ అయితే నాకు అసలు ఎక్సర్సైజే పనికిరాదని చెప్పారు, ఎక్సర్సైజ్ చేయకూడదు అని. బికాస్ ఎక్సర్సైజ్ చేస్తే అది మొత్తం అగ్రిగేట్ అవుతుంది, మొత్తం ఇలా ఒక ఇట్స్ లైక్ బెలూన్ లాగా పంప్ అవుతుంది, మన ఇంటెస్టైన్ మొత్తం బెలూన్ లాగా పంప్ అయిపోతుంది అనమాట. సో అది ఇట్స్ వెరీ డేంజరస్ అసలు చెప్పాలంటే. సో అలాంటి దాని నుంచి కూడా నేను దానికోసం ఎలా చేశానంటే అబ్డోమెన్ బెల్ట్ యూజ్ చేశాను. సో జనరలీ నేను ఇప్పటికీ చెప్తాను, హెర్నియా ఇష్యూ ఉన్నా లేకపోయినా సరే జనరలీ అమ్మాయిలందరూ కూడా వర్కౌట్ అంటే హ్యూజ్ తమ్మి ఉన్నది అంటే సో దాంతో ఇప్పుడు నేను జంపింగ్ జాక్స్ ఏమైనా చేశాను అనుకోని అంత లాస్ట్ తమ్మి పెట్టుకొని ఆబ్వియస్లీ అది కాస్త ఇలాగా ఊగుతూ ఉంటే దాని నుంచి ఇంటర్నల్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఒక అబ్డోమెన్ బెల్ట్ అనేది వేసుకోవాలి. సో మనకి ఇప్పుడు అమెజాన్ లో చూసిన ఇందులో చూసిన అబ్డోమెన్ బెల్ట్స్ అనేవి చాలా అవైలబిలిటీ ఉంటాయి. సో అబ్డోమెన్ బెల్ట్ పెట్టుకుంటే మీరు హ్యాపీగా ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా హ్యాపీగా చేసుకోవచ్చు. సో నేను వితౌట్ కన్సల్టింగ్ ఎనీ డాక్టర్ నేను అదే పని చేశాను. ఫస్ట్ అబ్డోమెన్ బెల్ట్
అని ఫస్ట్ నేను చేసేటప్పుడు నాకు కొంచెం అర్థమైంది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనేసి. సో ఒకసారి చూస్తే ఏదో వీడియోలోనే అబ్డోమెన్ బెల్ట్ నాకు ఓకే పెట్టుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది. సో అలా స్టార్ట్ చేశాను. ఇంక అక్కడి నుంచి నాకు అబ్డోమెన్ బెల్ట్ వల్ల సపోర్ట్ ఇచ్చింది. మీరు ఎక్సర్సైజ్ చేయాలనేసి అన్నా బిగినర్స్కి లైక్ ఒక ప్లాంక్ పొజిషన్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా అబ్డోమెన్ బెల్ట్ నుంచి ఆ సపోర్ట్ బాగుంటుంది. ఇప్పుడు మౌంటైన్ క్లైంబర్స్ చేస్తుంటే చాలా మంది చేయలేరు, మనం కాలు ఇలా ముందుకు తీస్తుంటే పొట్ట అడ్డేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అబ్డోమెన్ బెల్ట్స్ వేసుకున్నారనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఈజీ అవుతుంది కూడా వర్కౌట్. అండ్ ఒక డైట్ వల్ల ఒక మనిషి అంటే టాప్ టు బాటమ్ ప్రతి అంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడండి, అప్పట్లో నాకు లైక్ నాకు కలర్ అంతా పోయింది. మనం వెయిట్ పెరిగే కొద్దీ ఫస్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్ అనేసి, డార్క్ సర్కిల్స్ అనేసి, ఇంకా రకరకాల ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లోని ఇప్పుడు నాకు బేసిక్గా నెక్ వెనకాల చాలా డార్క్నెస్ అనేది బాగా హెవీగా డార్క్నెస్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా ప్యాచెస్ లాగా వచ్చేయడం అని నేను దానికి ఏది చేయలేదు అస్సలు. దానికోసం అంటే నేను సెపరేట్గా ఏది చేయలేదు. అలా నా డైట్తో నేను ఎక్కువగా ఫ్రూట్స్ తింటాను. డైలీ నాకు ఫ్రూట్ లేనిది అసలు ఉండలేను. అండ్ కీరా ఉంటుంది కదా, సో కుకుంబర్స్ కానీ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ ఇవన్నీ నా డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటాను. నేను ఫుడ్ తినకపోయినా కంపల్సరీ ఈ సలాడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. అది లేకపోతే నా రోజు అసలు ఉండదు. అండ్ దాంతోనే ఎక్కువగా నేను షార్ట్స్లో కానీ అన్నిటిలో కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. అన్నిటిలో మీరు తినండి, హెల్దీ ఫుడ్ తినండి, దాంట్లోని టేస్టీగా తయారు చేసుకోండి. వెజిటేబుల్స్ ఇచ్చే టేస్ట్ ఇంకేది ఇవ్వదు. అండ్ ఇంకోటి అండి, ఎక్కువ మంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, ల్యాప్టాప్స్ ముందర కూర్చొని వర్క్ చేస్తుంటారు. అంటే ఒకప్పుడు మనం చూస్తే ఒక 25-30 ఇయర్స్ తర్వాత సైట్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి. బట్ ఇప్పుడు ఏంటంటే స్కూలింగ్ లో వెళ్ళే 3rd క్లాస్ 4th క్లాస్ అబ్బాయి కూడా స్పెట్స్ పెట్టుకుంటున్నారు. సో ఈ కంటి చూపు సెట్ చేసుకోవాలంటే ఎలాంటి డైట్ తినాలి అంటే టిప్స్ కూడా చెప్పండి, పిల్లలకి ఎవరైనా హెల్ప్ అవుతుంది. ఆకుకూరలు అసలు ఇప్పుడు నాకు తెలిసి ఎవ్వరూ సరిగా పెట్టట్లేదు. ముందు పేరెంట్సే తినట్లేదు, ఇంకా అందులో పిల్లలకి ఏం పెడతారు అన్నట్టుంది సిచ్యువేషన్. సో ఏదైనా ఎప్పుడైనా బర్గర్లోని పిజ్జాల్లోని దొరుకుతున్నా అది తీసేసి మంచిగా తినేస్తూ ఉంటారు పిల్లలు. సో మెయిన్ ఇప్పుడు వచ్చేసి అందరూ ఇప్పుడు నేను ఫోన్స్ అవిని ఇవ్వద్దు చేయొద్దు అని, ఇప్పుడు చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ అవి వచ్చాక ఆబ్వియస్లీ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది యూజ్ చేయకపోయినా చాలా మంది పిల్లలకి వస్తున్నాయి కూడా జనరల్ ఇష్యూస్. కానీ ఆకుకూరలు వల్ల ఏమవుతుంది అంటే మ్యాక్సిమం మనకి ఐకి కావాల్సిన ఆ వైటమిన్స్ కానీ అన్ని క్యారెట్స్ అవి తినడం వల్ల, ఆకుకూరలు తినడం వల్ల డెఫినెట్లీ మీరు ఆకుకూర వాళ్ళకి విడిగా ఇస్తే ఎవరు తినరు, యాక్సెప్ట్ చేయరు కూడా వెంటనే. ఫస్ట్ పప్పులోని కలిపేసి ఉండేయడం అలాగా. దాల్లో మోస్ట్లీ మనం ఆకుకూరలు కానీ ఈ లిక్విడ్ వెజిటేబుల్స్ కూడా లైక్ సొరకాయ, బీరకాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసేసి ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి టేస్టీగా చేయండి. వాళ్ళకి ఏది ప్రెషర్ పెట్టి అది ఇచ్చేసి ఒక ఆకుకూర ఇలాగా వాళ్ళకి ఒక ఫ్రైలా నార్మల్గా చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు డెఫినెట్లీ దాని అంటే చిరాకు పడుతుంది. దాన్ని కొంచెం టేస్టీగా బెటర్ వేస్లోని మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆకుకూర తీసి దాన్ని మంచిగా ఆమ్లెట్ లాగా వేసేసుకుంటాను, లైక్ పాలక్ తోని ఆమ్లెట్ అలాగా. మరి దాంట్లో ఉన్న అన్ని విటమిన్స్ పోతాయా లైక్ ఆయిల్ లో? లేదండి, ఆయిల్ మనం హెవీ ఆయిల్ యూజ్ చేయం కదా దేనికైనా సరే. జస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మీ హ్యాండ్ సైజ్తో రైస్ ఎలా తీసుకుంటారో ఈ హ్యాండ్ సైజ్తో ఒక 2 రోటీస్ ఇలాగా తీసుకోవాలి ఒక మనిషికి, 2 రోటీస్. అలాగే ఇక్కడ ఈ ఫింగర్ ఉంది కదా, ఈ సైజ్లో వచ్చేసి మనం ఆయిల్ యూజ్ చేయాలి పర్ డే. ఇంత చేస్తారు కానీ ఇంత యూజ్ చేస్తే మీకు కరెక్ట్గా ఇది ఒక స్పూన్ అనుకోండి, ఆ స్పూన్ కరెక్ట్గా మనం అలాగా ఒక మీల్కి అలాగా యూటిలైజ్ చేసుకుంటే అసలు చాలా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రెసిపీస్. పీపుల్కి ఏంటంటే రెసిపీస్ తెలియక కొంతమంది ఓకే ఈ జంక్ ఫుడ్లోని ఇంత మంచి టేస్ట్ ఉన్నది అనుకుంటారు. కానీ నేను ఓట్స్తో మంచూరియాస్ కూడా చేశాను. ఓకే, మనకి డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసిన మంచూరియా ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది, కానీ అది తెలీదు బేసిక్ గా. ఒకసారి చేసుకొని అందులోకి వచ్చి వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చూస్తేనే దాని టేస్ట్ అంతా వాళ్ళకి తెలిసేది. సో ఏది మొదలు పెట్టగానే కాదు, కొంచెం దాన్ని ఫస్ట్ లో ఇబ్బందులు ఉంటాయి, కష్టమేమో అనిపిస్తుంది, కానీ స్లోగా అలవాటు చేసుకునే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఓకే,
సో ఇదంతా మీ లైఫ్ స్టైల్ అంటే మీరు చేసే వీడియోస్ దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి సో హస్బెండ్ ఏం చేస్తారు? ఆర్థోడాంటిస్ట్. డెంటిస్ట్. యా. ఓకే. సో డాక్టర్ గారి భార్య. ఓకే. సో ఇద్దరు పిల్లలు కూడా. యా. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? సూపర్ కూల్. అసలు మా పిల్లలిద్దరు చిచ్చర్ పిడుగులు, మామూలు అల్లరి ఉండదు వాళ్ళతోనే. నా వీడియోస్ లో జనరల్లీ ఇద్దరు బాగా కనిపిస్తుంటారు అనమాట. మాట్లాడితే వచ్చి అస్తమాటు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు, నా పేరు చెప్పరు. సో యూట్యూబర్ పిల్లలు యూట్యూబర్స్ అవుతారు అంటారా అనేసి చాలా మంది అంటూ ఉంటారు. సో వెరీ యాక్టివ్ కిడ్స్ అనమాట. చాలా మంది పేరెంట్స్ కి ఏంటంటే ఫుడ్ పిల్లలు తినరు అనేసి గోల్ చేస్తుంటారు. మా వాళ్ళని నేను ఇంకా కంట్రోల్ చేస్తాను అనమాట. వాళ్ళకి నేను అలవాటు చేసిన విధానం అలా ఉంటుందన్నమాట. ఫుడ్ని వాళ్ళు కూడా ప్రతి హెల్దీ ఫుడ్ నేను ఇంట్లో ఏం కుక్ చేస్తే తింటారు వాళ్ళు. నాకు అందుకనే అది చాలా ఈజీ అవుతూ ఉంటుంది. నేను వాళ్ళకి ముందు నుంచి కూడా ఒకటి అలవాటు చేసేసాను, నేను ఏం తింటే వాళ్ళకి అదే పెడుతూ ఉంటాను. సో వాళ్ళు ఇప్పుడు నేను ఏం తింటే లైక్ నేను ఒక చిల్లా వేసుకున్నానంటే వాళ్ళు అదే తింటారు, లేదు నేను స్మూతీ తాగానంటే వాళ్ళు అదే కావాలంటారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసింది దాని మీద. సో బేసిక్గా వాళ్ళు కూడా అలా ఫాలో అవుతుంటారు అనమాట. సో వాళ్ళు వెరీ యాక్టివ్, లైక్ జిమ్నాస్టిక్స్ చేస్తారు, బ్యాడ్మింటన్కి వెళ్తారు. ఉంటారు, హెల్దీగా కనిపిస్తారు వాళ్ళు. వాళ్ళకి చాలా ఫిట్ అనమాట. అంటే వాళ్ళు ఒక రోజు కూర్చొని ఐస్ క్రీమ్ ఎప్పుడైనా సరే నైట్ టైం తిన్నా సరే వాళ్ళకి ఒక జలుబు దగ్గు కూడా రాదు. ఇమ్యూనిటీ అంత బాగుంటుంది వాళ్ళకి. క్వశ్చన్ అడగాలండి. సో ఈ రోజుల్లో చాలా మంది షుగర్ అంటేనే భయపడుతున్నారు కదా, సో ఒక డైట్ లో షుగర్ కూడా వాడొచ్చా? లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే షుగర్ అనేది టాక్సిక్, పాయిజన్ వాడండి. యా, అంతే. ఇప్పుడు నేను కూడా బెల్లం అంటే జనరల్ గా మనకు దొరికే బెల్లం కాకుండా అచ్చు బెల్లం ఉంటుంది. తాటి బెల్లం కూడా కాదు, తాటి బెల్లం ఇంకా డిఫరెంట్, తాటి పండు టేస్ట్ వస్తుంది. అచ్చు బెల్లాలు ఉంటాయి. అది నేను ఊరి నుంచి మా భీమవరం నుంచి తెప్పించుకుంటాను. అది తెప్పించుకుంటాను నేను. సో అది యూస్ చేస్తాను. అది పొడి చేసేసి నేను ఫ్రిడ్జ్, నాకు బేసిక్ గా ఇలాంటివి ఇంట్లో నేను అన్ని పనులు ఎక్కువగా ఉండేది ఏంటంటే నాకు మంత్ అయ్యేసరికి ఆ ఊరి నుంచి కొంచెం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అవి తెప్పించుకుంటాను. నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్స్ ఒక్క ప్యాకెట్ కూడా యూస్ చేయను, అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేస్తాను. నువ్వుల నూనె, గానుగ నూనెలు అన్ని ఆల్ టైప్ ఆఫ్ నూనెలు అనమాట. ఆవ నూనె ఏది నేను ఒక స్పెసిఫిక్ గా మీరు ఏ ఆయిల్ మంచిది అంటే నేను ఒకటని చెప్పను. ఒక్కొక్క ట్రెడిషనల్ డిష్ కి ఒక్కొక్క టేస్ట్ బాగుంటుంది. లైక్ కొన్ని డిషెస్ ఉంటాయి దానికి కోకోనట్ ఆయిల్ బాగుంటుంది, కొన్ని డిషెస్ ఇప్పుడు మనం పులిహోర టైప్ చేసుకున్నాం అంటే ఆవ నూనె బాగుంటుంది. సో రకరకాల ఆయిల్స్ యూస్ చేయొచ్చు. ఈ ఆయిల్ లో కూడా కొంతమంది ఏంటంటే కస్టర్డ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే నెయ్యి బెనిఫిట్ అంటారు, ఆలివ్ ఆయిల్స్ అని ఇంకా రకరకాల చేయొచ్చు. నెయ్యి గుడ్ ఫ్యాట్ అంటారు. గుడ్ ఫ్యాటే, అది కూడా మీరు ఒక 2 స్పూన్స్ కన్నా ఎక్కువగా వెళ్ళారంటే అది బ్యాడ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ లిమిటెడ్ గా లైక్ రోజుకి ఒక 2 స్పూన్స్ మీరు ఇంక్లూడ్ చేసుకున్నారంటే నెయ్యి చాలా మంచిది. వెరీ గుడ్ ఫ్యాట్. సూపర్ సూపర్. సో ఓవరాల్ గా అంటే మాకు డైట్ విషయంలో చాలా టిప్స్ చెప్పారు కదా. సో ఇన్ని రోజులు మీరు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు డైట్ విషయంలో. సో ఇంకొంతమంది ఎవరైనా తెలుసుకోవాలనుకునే డైట్ పరంగా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ఒకసారి చెప్తారా? యా, డెఫినెట్లీ అండి. నేను యాక్చువల్లీ నాకు ఎలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ నేను ఏం చేయలేదు, కానీ నేనైతే చాలా నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేశాను. మొత్తం నా జర్నీలోనే నేను మొత్తం గెయిన్ చేశాను. సో దాంతోనే నేను కరెక్ట్గా మా డైటీషియన్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, అనుష కృష్ణ. సో తను ది బెస్ట్ డైటీషియన్ అనమాట. తను సెలబ్రిటీస్కి వాళ్ళకి కూడా అన్ని డైట్ చార్ట్స్ అవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నేను కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ మంత్ మేము 100 days ఛాలెంజ్ గ్రూప్ ఉంటుంది, మంత్లీ గ్రూప్ కూడా ఉంటుంది. సో మంత్లీ గ్రూప్ వచ్చేసి 800 రూపీస్కే ఇస్తాము. అది జస్ట్ ఏం లేదు, గూగుల్ పే ఆర్ ఫోన్పే 800 రూపీస్ 9703390005 ఈ నెంబర్కి వాట్సాప్ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే చేసేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో అది కనుక మీరు పెట్టేశారంటే వాట్సాప్లోని ఇమీడియట్గా మిమ్మల్ని ఆ మంత్కి యాడ్ చేసేస్తాం అనమాట. మంత్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇంకా అండ్ మేము వీక్లీ డైట్ చార్ట్స్ ఇస్తామన్నమాట. సో అందులో దాంతో పాటు మీకు ఎలాంటి డిఫికల్టీ లేకుండా ఏ రెసిపీ ఇచ్చినా దానికి రెసిపీ లిస్ట్ అనేది యాడ్ చేసేస్తాం. సో ఒకటి చెప్పామంటే దానికి సింపుల్ ఈజీ రెసిపీ, అంటే గంటల తరబడి వీడియో అంతా చూడక్కర్లేకుండా సింపుల్ రెసిపీస్ షార్ట్ అండ్ స్వీట్ గా యాడ్ చేసేస్తాము. అండ్ క్విక్ రెసిపీస్ అనమాట, ఏది మీకు టైం టేకింగ్ లేకుండా 5 to 10 minutes లోనే ఈజీగా అయిపోయే
రెసిపీస్ అవిని. అండ్ మీరు ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు అంటే వాళ్ళు డైలీ బాక్స్ అవి క్యారీ చేయాలి. సో వాళ్ళకి చాలా క్విక్గా అయిపోవాలి, ఒక గంటలోనే వాళ్ళ పనులన్నీ అయిపోవాలి. సో దానికి ఏం చేయొచ్చు అలాంటి టిప్స్ అన్ని కూడా చెప్తూ ఉంటాను అనమాట. లైక్ వెజిటేబుల్స్ ఎలా సార్ట్ చేసుకోవాలి, ఒకసారి వీక్కి సరిపడా వెజిటేబుల్స్ ఏమైనా చాప్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోగలిగితే అలాంటివన్నీ చెప్పడం, ఇలాంటి సింపుల్ టిప్స్ అన్ని ఈజీ మెథడ్స్ అవి చెప్తూ ఉంటాం. ఓకే, సో చూసారు కదండి, ఒక హౌస్ వైఫ్గా ఉండిపోకుండా ఒక మంచి నాలెడ్జ్తో చాలా మందికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళి వేలు మనం స్కానింగ్లో కానీ రిపోర్ట్స్ కానీ మెడిసిన్స్ కానీ చాలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కాకుండా ఒక ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే చాలా ఫిట్గా ఉండొచ్చు, ఎక్కువ రోజులు కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో మరి ఇలాంటి విషయాలు మనకి అరుణ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అరుణ గారిని మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నా సరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఇస్మార్ట్ అరుణ ఫిట్నెస్ వ్లాగ్స్. సో అక్కడికి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది, అరుణ గారు చెప్పిన విషయాల పట్ల మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ more interviews.